జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మొత్తం నవీన్ యాదవ్ చుట్టే తిరుగుతున్నట్టు మనకు స్పష్టంగానైతే కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడుతుంటే, మరొక వైపు కాంగ్రెస్ వాళ్ళు సెంటిమెంట్ నమ్ముకొని బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఒక బీసీ బిడ్డ రాజకీయంగా అడిగేస్తే ఆ బీసీ బిడ్డని ఎదవకుండా చేయడానికి బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ అనే ముద్ర వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది బీసీ సోదరులు మాట్లాడుతున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో రీసెంట్గా సల్మాన్ అనే వ్యక్తిని జాయిన్ చేసుకున్నారు. మనోడి మీద 20కి పైగా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులు నుండి వీళ్ళు జాయిన్ చేసుకుంటే వాళ్ళు రౌడీ షీటర్లను జాయిన్ చేసుకొని, వాళ్ళు లంగా పనులు చేసిన జాయిన్ చేసుకొని, వాళ్ళే ఏకంగా రౌడీ షీటర్లను జాయిన్ చేసుకొని ముద్ర వాళ్ళ మీద పడతారని చెప్పేసి డైవర్ట్ చేస్తూ నవీన్ యాదవ్ మీద ఇలాంటి విమర్శలు చేస్తారు. బీసీ బిడ్డ మీద కావాలని విమర్శలు చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆరోపణలు చేస్తారు. మొత్తానికి అటు మాగంటి సునీత గారి తరపున రంగంలోకి కేటీఆర్ గారు ప్రచారంలో దిగితే ఓరెత్తిపోయింది జూబ్లీహిల్స్ మొత్తం. మరొక వైపు నవీన్ యాదవ్కు అండగా బరిలోకి దిగిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకతోటి జూబ్లీహిల్స్ కూడా దద్దరిల్లిపోయింది. మరి నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిజంగానే నవీన్ యాదవ్ రౌడీ షీటరా? అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకున్నటువంటి ఆ సల్మాన్ అనే వ్యక్తి కథ ఏంది? అసలు జూబ్లీహిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. చలో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయం అయితే హీటెక్కింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా నేనన్నట్టయితే రాజకీయం నడుస్తుంది. ముఖ్యంగా నవీన్ యాదవ్ చుట్టే రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. నవీన్ యాదవ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్కి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉంది. 2 సార్లు పోటీ చేయడంతో పాటు ఆయన లోకల్ క్యాండిడేట్ కాబట్టి అక్కడ ఉన్న ప్రతి గడపకి నవీన్ యాదవ్ అంటే తెలియని వ్యక్తి లేడు కాబట్టి ఆయనకున్నటువంటి ఆదరణ, అదేవిధంగా ఆయనకు వస్తున్నటువంటి 2 సార్లు ఓడిపోయిండు, ఈసారి ఎలాగైనా గెలిపించాలని ప్రజలే రెడీగా ఉన్నారు. సో ఒక విద్యావంతుడైనటువంటి నవీన్ యాదవ్, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నవీన్ యాదవ్ మీద ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళైతే విమర్శలు చేస్తారు. ఒకవైపు 3 సార్లు తిరుగులేని విజయాన్ని అందుకున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఎన్నికలు ఆయన సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆయన యొక్క సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మాగంటి గోపీనాథ్ గారు ఓటమెరుగని నాయకుడు. ఆయన సతీమణి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సానుభూతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని అందుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఇచ్చారో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మరొక వైపు ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం కాబోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శలు ఇస్తుంది. అయితే నవీన్ యాదవ్ నిజంగానే రౌడీ షీటరా అంటే నవీన్ యాదవ్ మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా కేసులు అయితే పెట్టడం జరిగింది. సో నవీన్ యాదవ్ మీద అయితే ఎక్కడా కూడా ఎలాంటి రౌడీ షీట్ అనేది లేదు. ఆయన ఒక విద్యావంతుడు అనేది నిజమే. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. అదేవిధంగా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిండు, ఓడిపోయినప్పటికీ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదలకుండా అంటుపెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్ లోని ప్రతి గడపకి నవీన్ యాదవ్ అంటే ఎవరో స్పష్టంగా తెలుసు. ఆయన తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. రాజకీయాల్లో ఏదో ఒక రోజు ఎదగాలనే తపనతోటి ఒక యువ నాయకుడు కాబట్టి అదేవిధంగా దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోతుండు. అదేవిధంగా ఆయన మీద కూడా ఎలాంటి ఆరోపణలు అయితే లేవు. ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఇబ్బంది పడ్డట్టుగా అయితే ఎక్కడ కూడా లేదు. సో ఒక ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ప్రతి పార్టీ మేము బీసీలకు అనుకూలం అంటున్నాయి. అలాంటిది నవీన్ యాదవ్ పోటీలో దిగంగానే ఎందుకు రౌడీ షీట్ అంటున్నాయి అని చెప్పేసి ఎందుకు ఒక బీసీ బిడ్డ మీద రౌడీ షీట్ అనే ముద్ర వేస్తారు. గతంలో 2 సార్లు ఎన్నికల పోటీ చేసిండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు. ఇలాంటి వ్యక్తి మీద చదువుకున్నాడు, ఇలాంటి వ్యక్తి మీద ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తుండు? బీసీ బిడ్డ మీద మీకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ప్రతి పార్టీ బీసీ రిజర్వేషన్లకు అనుకూలం అంటారు, బీసీలకు అనుకూలం అంటారు. అదే బీసీ బిడ్డ నిలబడితే ఈ రకంగా విమర్శలు ఎందుకు చేస్తారు అని చెప్పి కొన్ని బీసీ
సంఘాలు అయితే సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా అదే చెప్తున్నా, నేను లోకల్గా ఎన్నో కార్యక్రమాలు చేసిన, నేను ప్రజలకు అందుబాటులో ఉన్న, ప్రజలకు సేవ చేసిన, నేనేందనేది ప్రజలకు తెలుసు అని చెప్పి ఆయన చెప్తుండు. మరొక వైపు మాగంటి సునీత గారికి కూడా అదే రకమైన, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని రికార్డు ఉంది. అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో ఆయన మెజార్టీ పెంచుకుంటూ గెలిచింది తప్ప తగ్గకుండా కాదు, కాబట్టి ఆయన కూడా తిరుగులేని రికార్డు ఉంది. అదేవిధంగా మాగంటి సునీత గారికి సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. కాదు, సెంటిమెంట్తో గెలవాలని చెప్పేసి యాదవ్ మీద గెలవలేక రౌడీ షీటర్ ముద్ర వేసి ఆయనను ప్రజల్లో పలచన వేసి ప్రజల్లో ఆయన ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం చేసి గెలవాలని చూస్తుందని చెప్పి కాంగ్రెస్ అయితే ఆరోపణ చేస్తుంది. ఎవరు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా అటు నవీన్ యాదవ్ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంగంలోకి దిగారు. జనం అయితే విపరీతంగా వచ్చారు. అదేవిధంగా కేటీఆర్ నిర్వహించినటువంటి ఈ ప్రచారంలో కూడా జనాలు విపరీతంగా వచ్చారు. ఇద్దరికి నువ్వా నేనా అన్నట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. మరొక వైపు సల్మాన్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా జాయిన్ చేసుకుంది. మనోడి మీద 20 పైన కేసులు ఉన్నట్టుగా, అది నిజమే, ఎందుకంటే ఆయన మీద అన్ని కేసులు ఉన్నట్టుగా ప్రతి న్యూస్ ఛానల్లో కానీ వార్తల్లో కానీ ఎక్కడ చూసినా సర్క్యులేట్ అయితే నిజంగానే అతని మీద గతంలో కూడా చాలా ఉన్నాయి. కరోనా టైంలో కూడా ఆయన మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటిది మొన్నటి దాకా బీఆర్ఎస్ను అనేక రకాలుగా విమర్శలు చేసిండు. అయితే నామినేషన్ తిరస్కరించడంతో బీఆర్ఎస్లో అయితే జాయిన్ అయ్యిండు. అయితే ఆయన మీద ఉన్నటువంటి కేసులు చెప్తున్నాయి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది. అలాంటి వ్యక్తిని జాయిన్ చేసుకొని నవీన్ యాదవ్ని ఎదుర్కోలేక ఆ వ్యక్తి మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఆ విమర్శల్ని కప్పిపుచ్చుకోవడానికి నవీన్ యాదవ్ని సాకు ఉపయోగించి రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి వ్యక్తి మీద వీళ్ళు ఈ రకంగా ఒక రౌడీ షీట్ అనే ముద్ర వేద్దామని చూస్తారు. అన్నింటికి జూబ్లీహిల్స్ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి నవీన్ యాదవ్ అంచర్లు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కొంతమంది ప్రజలు, బీసీ సంఘ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆరోపణ చేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా సల్మాన్ అనే వ్యక్తి మీద కేసులు ఉన్నాయి, అవి నిజం. అదేవిధంగా ఈ యొక్క నవీన్ యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. సో ఆయన మీద ఎక్కడ రౌడీ షీట్ అయితే లేదు. ఇక్కడ సల్మాన్ మాత్రం నవీన్ యాదవ్కి ఎక్కడ పోటీ కాదు. సల్మాన్ మీద మాత్రం అంతకు మించిన కేసులు అయితే ఉన్నాయి. ఆయన గురించి కోకొల్లులుగా కరోనా టైంలో కానీ గతంలో కానీ ఎక్కడ చూసినా చాలా వార్తలు అయితే ఉన్నాయి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. జై హింద్.